ఏంటబి శూన్యంలా మారిపోయిన జీవితం గురించి తలుచుకుంటూ 7లా నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదా? ఎలా భవిష్యత్తుని మలుచుకోవాలో అర్థం కావడం లేదా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, రెస్టారెంట్కి వెళ్తున్నావా? అవునులే, ఇప్పుడు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు, కాయ కష్టం చేసుకుంటే కానీ కడుపుకి కూడు దొరకదు. పాపం, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందబ్బి. నువ్వు మరీ అంత జాలి పడే పరిస్థితిలో నేను లేను కనిష్క. అయ్యో అభి, కాలినడకన వెళ్తూనే కార్లో వెళ్తున్నానని భ్రమపడుతున్నావా ఏంటి? కూలి పని చేస్తూనే కాస్ట్లీ భవనాల్లో నిద్రపోతున్నట్టు కలలు కంటున్నావా ఏంటి? పోనీలే, కలలే కదా కను. ఎందుకంటే అవి ఎప్పటికీ నిజాలు కావు కాబట్టి. నువ్వు ఈ రోజు ఎంత ఎగతాళి చేసినా ఏదో రోజు కథ మారుతుంది. స్థానాలు మారుతాయి. అప్పుడు నీ స్థానంలో మేముండొచ్చు, మా స్థానంలో నువ్వుండొచ్చు. అయ్యో అభి, నువ్వు మరీ ఇంత అమాయకురాలివేంటి? మీరు పెట్టుకున్నది కనిష్కతో. కనిష్కకి ఎదురెళ్తే ఎలా ఉంటుందో నా ఎంట్రీతోనే నిరూపించాను. అయినా నువ్వు నా దారి నుంచి తప్పుకోకుండా అడ్డొచ్చా. అందరి ముందు నన్ను అవమానించావు. నువ్వు నన్ను అవమానిస్తే నీ భర్తని అందరి ముందు అవమానించి నాకిచ్చిన గిఫ్ట్ మళ్ళీ నీకే ఎలా తిరిగిచ్చాను చూసావు కదా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నా దారి కడ్డు రావాలని కానీ నన్ను వేలెత్తి ప్రశ్నించాలని కానీ చూస్తే నీ బ్రతుకులు ఇంకా పాతాళానికి పడిపోతాయి. మైండ్ ఇట్. ఏంటబ్బి పౌరుషంగా ఏదో మాట విసురుతావే? పంతంతో ఏదో ఒక పిచ్చి వాకుడు బాగేసి వెళ్తావు కదా. ఇప్పుడేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? నువ్వు కోపంగా చూసినా కన్నెర్ర చేసి చూసినా ఇక్కడ నీకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. చూసావుగా, నా వల్ల నువ్వు ఒకరి దగ్గర బానిసలా బ్రతుకుతున్నావు. నీ మొగుడు నా కింద బానిసలా బ్రతుకుతున్నాడు. ఇదే బానిస బ్రతుకు నీ కుటుంబానికి కానుకగా ఇస్తా. నీ మొగుడిని నా కాలి కింద చెప్పులా తొక్కి పారేస్తా.